20 రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది సార్. మీరు దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? జనసేన అండి. ఎందుకని? ఇప్పుడు డబ్బుతో ఈ 20 రోజుల్లో మొత్తం 3000 ఇంటికి ఒక కోటికి 3000 ఇచ్చి కొనేస్తారండి. వాళ్ళు అట్ట కాదండి, మామూలుగా ప్రేమతో వస్తున్నారు, డబ్బుతో కొనలేరు. ప్రేమతో వచ్చి ఏసీ ఎస్టీ వీళ్ళకి న్యాయం చేస్తానని నమ్మకం. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎవరికి న్యాయం చేయలేదంటారా? న్యాయమా? ఎక్కడండి న్యాయమా? ఎవరు చేశాడు? వాళ్ళ కులాల్లో వాళ్ళే చూసుకుంటున్నారు కానీ బయట వాళ్ళు ఎస్టీ ఏసీ చేశారా? రాజశేఖర రెడ్డి ఉన్నాడు, రిజర్వేషన్ తెప్పించాడు. ఆయన పోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మరి జగన్ ఏం చేయలేదంటారా? జగన్ ఏం చేశాడు? ఆయన రాలేదు అసలు, ఇంకా నమ్మకాలు. రాకపోయినా కొన్ని చేశాడు కదా, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర ఎవరి కోసం చేశాడు? ఆయన గురించి చేసుకున్నాడు, ఇచ్చాడు కదా, ఆయన గురించి చేసుకున్నాడు పాదయాత్ర. మా గురించి చేయలేదుగా. ఇప్పుడు చదువుతున్నాడు, 15,000 కానీ 20,000 కానీ ఎంత ఖర్చు అయినా పర్లేదు చదివిస్తా అనేసి. ఎప్పుడు దాకా ఓట్లు వేసుకున్న దాకే, ఓట్లు అయిపోయిన తర్వాత తిరిగి మగాళ్ళు కూడా చూడరు. మీరు పవన్ కూడా అలాగే చేయొచ్చు కదా. అలా నమ్మకం లేదండి. అలా కాదు, ఇప్పుడు జగన్ మాట ఇచ్చాడు, ఓట్లు అయిపోయి వెళ్ళిపోతా అన్నారు కదా, పవన్ కూడా అలాగే చేస్తే? పవన్ చేయడానికి ఛాన్స్ లేదు. అందుకే కొత్త వాళ్ళని చెప్పగలరు నమ్మకం. ఇప్పుడు ఇద్దరు 70 సంవత్సరాల నుంచి ఇద్దరు వెళ్తున్నారు, 70 సంవత్సరాల నుంచి ఇద్దరు వెళ్తున్నారు. ఆ ఇద్దరు కాకుండా కొత్త వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు. మాది అంటే పవన్ కూడా గెలిచాక చేస్తాడని మీకు నమ్మకం ఉందంటున్నారు. పోయిన ఆస్తుల్లో ఇది ఒక ఆశ అనుకుంటామండి. పోయిన ఆస్తుల్లో ఇది ఒక ఆశ. పవన్ ఇప్పుడు 2 చోట్ల పోటీ చేశాడు. అవునండి. ఉత్తరాంధ్ర నుంచేమో గాజువాక నుంచి, ఇటు నుంచేమో భీమవరం నుంచి. 2 గెలుస్తారు అనుకుంటారు మొత్తం కన్ఫర్మ్. అంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు కుప్పం నియోజకవర్గం చేస్తున్నాడు, లోకేష్ వచ్చినప్పటికి మంగళగిరి నుంచి చేస్తున్నాడు. ఒక్కొక్క స్థానాలు వాళ్ళు ఏమంటున్నారంటే మేము గెలిచే స్థానాలే కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాం, ఒక్కొక్క స్థానాలు తీసుకున్నాం అంటున్నారు. కానీ పవన్ వచ్చేటప్పుడు 2 స్థానాలు తీసుకుని అంటే ఒకటి పోయినా ఒకటి వస్తుందని లెక్క. మాకు గెలకపోయినా బాధ లేదు, కాకపోతే వీళ్ళకి గుణపాఠం ఉండిద్ది. ఎస్టీ ఏసీ వీళ్ళు మా ఓట్లతోనే గెలుస్తున్నారు. కమ్మారెడ్లు కావాలనుకుంటే వాళ్ళ ఓట్లతో వాళ్ళు సరిపెట్టుకోలేరు. మా ఓట్లు కూడా ఉండాలి, అందులో మా ఓటు ఉండాలి. మా ఓట్లు లేకపోతే గెలవలేరు. గుంటూరు వెస్ట్లో ఎవరు? మాకు వచ్చేసి చుట్టుకుంటండి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు గుంటూరులో? మాకు వచ్చేసి పవన్ వస్తాడు, పవన్ రావాలి. ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరైతే బెటర్ అనుకున్నారు? ఇప్పుడు పవన్ అండి. అలాగే మామూలుగా ఇప్పుడు చంద్రబాబు కొంచెం అభివృద్ధి చేశాడు, బాగానే చేశాడు. ఓకే, జగన్ వస్తే నేను ఇంకా అభివృద్ధి చేస్తాను అన్నాడు. కానీ పవన్ వచ్చినా సరే అభివృద్ధి జరుగుద్ది అంటున్నారు. కంపల్సరీ పవన్ వస్తే ఇంకొద్దిగా మార్పు వచ్చింది. మార్పు అయితే కంపల్సరీ వస్తుంది. 20 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది, దేనికి ఓటేస్తారు మీరు? పవన్ కళ్యాణ్ ఆయన ముక్కు చుట్టు మనిషి కాబట్టి ఆయన ఏదైనా నిలదీయగలడు, ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఏపీకి సీఎం ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? ఇంకా ఆయనకి ఓటేసేటప్పుడు ఆయనే కావాలని మాకు ఒక ఆశ ఉంటుంది కదా. పవన్ 2 చోట్ల పోటీ చేశాడు కదా, ఇటు గాజువాక నుంచి చేశాడు, ఇటు భీమవరం నుంచి. 2 నగ్గుతారు అనుకుంటున్నారా? అది అంతా ఆయన అదృష్టం, మనం నమ్ముకున్న వాళ్ళ అదృష్టం. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు పవన్ మేనిఫెస్టోలో పెట్టినవన్నీ చేస్తారని మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీని జనసేన సీక్రెట్గా పొత్తు మెయింటైన్ చేస్తుంది అని అంటున్నారు. కరెక్టే అంటారా? అంత లోతు రాజకీయం అయితే మాకైతే తెలియదు, కానీ మా నమ్మకం మాది, మా అభిమానం మాది. గుంటూరులో ఎట్లా ఉంది జనసేన పరిస్థితి? ఏదో కూలి పని చేసుకునే వాళ్ళం, మాకు ఇవన్నీ పట్టవండి. మీకే తెలవాలి యాక్చువల్గా. అంటే మామూలుగా ఎక్కడ వాళ్ళు అభిమానులు ఎక్కువ ఉంటారో అక్కడ దాని గురించి చర్చించుకుంటారు. అక్కడే ఇది ఏరియా మనది, మనకి రావచ్చు అని అనుకుంటాం. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం, విజయనగరం జిల్లా మాది. నేను వచ్చి ఇక్కడికి ఇంచుమించు 9 సంవత్సరాల పైన అవుతుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఉన్నా వచ్చినా ఏం చేయలేరు. ఎందుకంటే జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ బాగుపడేది ఏంటంటే జగనే సీఎం అవ్వాలి. మొన్నటి వరకు నారా చంద్రనాయుడు బాబు నరేంద్ర మోడీ తోటి 4 నెలలు
4 సంవత్సరాలు 4 మాసాలు పొత్తు గొలుపుకొని ఈరోజు నారా లోకేష్ గారిని తిట్టేది ఇది నరేంద్ర మోడీని తిట్టేది ఈరోజు జగన్ ఒక్కడు ఒంటరి పోరాటంగా ఆడితే వీళ్ళందరూ పొత్తు గొలుపుకొని జగన్నేమో నరేంద్ర మోడీతో పొత్తు గొలుపుకొని జగన్ నారా చంద్రనాయుడు బాబు తిడతాండ. మీకు ఇప్పుడు విజయనగరంలో పనులు లేవు, అక్కడ నుంచి అక్కడ పనులు ఉంటే ఎక్కడికి ఎందుకన్నా వస్తాను నేను. అరే లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మరి అక్కడ మీకు డెవలప్? మాకు నోకల ఎమ్మెల్యే చేస్తాడు, బత్స సత్యబాబు ఉన్నాడు మాకు చేసేవాడు, ఆయన ఎలాగైనా చేస్తాడు మమ్మల్ని. ఆయన గెలిపించుకుంటాం, మాకు చేస్తాడు పనులు, అభివృద్ధిలో ఉంటాడు, మాకు పిలిస్తే పలుకుతాడు బత్స సత్యబాబు. రేపు ఓటు ఎవరికి వేస్తారు రేపు? నేను బత్స సత్యబాబుకి వేస్తా, ఒక ఓటు జగన్కి వేస్తా. నానేమో 9 సంవత్సరాల నుంచి నేను జగన్ అంటే మహా పిచ్చి మాకు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు పిచ్చి మాకు. లాస్ట్ ఎలక్షన్లో ఎవరికి వేసారు మరి? నేను వైఎస్ఆర్ జగన్కే చేసా. ఎప్పుడైనా జగన్కే వేస్తా ఓటు. రేపు రెబరెబలు ఆడే జెండా వైఎస్ఆర్ జెండా ఆంధ్రప్రదేశ్లో ఎలుగిద్ది. అది ఎలిగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో మీకు బాబు ఏం చేయలేదు? ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మా జిల్లాలో తుఫాన్లు వచ్చినాయి, కుంభకోణాలు చేశారు, ఏమీ చేయలేదు మాకు. 2 సార్లు తుఫాన్లు వచ్చాయి మా జిల్లాలకి. తుఫాన్ వచ్చినప్పుడు ఆదుకున్నాడు కదా? ఏంది ఆదుకుండేది? ఇంకటి తినేవాడు తిన్నాడు. ఎవడికి ఆదుకోండు? నాకేం అందలా. నాకు 4 ఎకరాల పొలం ఉంది, మొత్తం గొడుగు పోయింది. 5,000 రూపాయలు ముష్టి 5,000 రూపాయలు ఇస్తే నేను బతకలేనా? బతుకుతానుగా ఇక్కడ ఏడ్లోకి వచ్చి. ఆడిచ్చే 5,000 రూపాయల గురించి చూసుకుని ఉండాలి నారా చంద్రనాయుడు బాబు. మాకు అవసరంలా. జగన్ సీఎం అయితే మాకు అభివృద్ధి బాగుంటుంది, చదువుకునే పిల్లడు బాగుంటాడు. అంటే ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? ఏదైనా తండ్రిలాగా చేసే పని ఏదైనా బాగుంటుంది. మంచి పని తండ్రిలాగా చేసే మంచి పని కుటుంబంలోనూ పెద్ద దిక్కు ఎవడనంటే నారా అప్పుడు ఎన్టీ రామారావు చేశాడు, నా తర్వాత రాజశేఖర రెడ్డి చేశాడు. వీళ్ళందరూ దొంగ నా కొడుకులే. ఏం చేయలేదు. ఏం చేశాడు బాబు వచ్చి దేనికి ఏమిచ్చాడు? పెన్షన్ ఆడింట్లో సొమ్ము కట్టి తెచ్చిస్తాడు పెన్షన్? చెప్పు సరే. ఆడింట్లో సొమ్ము తెచ్చి మనకి పెన్షన్ ఇస్తాడా? ఏదైనా ఇస్తేగా ఇస్తాడు. ఆడింట్లో సొమ్ము నేను కష్టపడిగా నేను కష్టపడి నీకు 2,000 రూపాయలు ఇచ్చాను అబ్బాయి అని చెప్పమాను. మాట్లాడితే సింగపూర్ సిటీ, సింగపూర్ ఏడుందన్నా? మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ బార్డర్లో ఉందా? వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలా. అక్కడేమో సింగపూర్ నుంచి మాట్లాడితే సింగపూర్ ఏం చేస్తారని సింగపూర్లోనూ? సింగపూర్ చేయక్కర్లా, మన ఆంధ్రప్రదేశ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకో. మనం మగోళ్ళగా ఈరోజు వెళ్ళి ఓటు అడుక్కో, మనం బాగుంటుంది. నువ్వు 66 మోసాలు చేసి 66 మాయాలు చేసి నువ్వేం చేస్తావన్నా? ఏ జగన్ తెలుగుదేశం వస్తుందండి. నెగ్గలుగుతాడండి గట్టిగా. పార్లమెంట్కి పోవడానికి వ్యక్తి అతను. అది మరి చంద్రబాబు నాయుడు అవుతాడండి. అది ఆయనకి తెలియాలి. అది పచ్చిపాటి పుల్లారావు గెలుస్తాడండి. అది అక్కడ ఆ జనం చూసుకోవాల్సింది. అది అన్న నా ఓటు జగన్మోహన్ రెడ్డి అన్న. జగన్ సీఎం కావాలి. అది జగన్ సీఎం అంటే చంద్రబాబు చేసిన వాగ్దానం కూడా నెరవేర్చలే. రైతులు రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ చేయలే. డోక్రా చేస్తున్నారు, డోక్రా చేయలే. ఏదన్నా 1,50,000 పూర్తి తీసేస్తానన్నాడు, 1,50,000 చేస్తానన్నాడు. 1,50,000 కూడా 5 విడతలకు చేస్తానన్నాడు. ఎవరికి వేసాడన్నా? నాకు 50,000 బంగారం బ్యాంకులో ఉంటే నాది 2 మాసాల కూడా పూర్తిగా పోలే. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బంగారానికి ఇలువ ఉందన్నారు. చంద్రబాబు వచ్చాక 9,000 వడ్డీ గడుచున్నారు నా చేత. అదొకటి. డోక్రా తీసేస్తానన్నారు, డోక్రా తీసేయలే. నిరుపేదలకు ఇల్లు కట్టిస్తానన్నారు, ఇల్లు కట్టిలే. ఎవరికి గడిచినన్నా? జనముఖ కమిటీల వాళ్ళకి ఇల్లు గడుచుకున్నాడు. అది మా పంచాయతీలు ఎన్నుకో నియోజకవర్గంలో కమ్మోళ్ళు ఉంటే పంచాయతీలు జనముఖ కమిటీ వాళ్ళదే. 4 ఇల్లు వస్తే 4 ఇల్లు వాళ్ళు ఉన్నోళ్ళే కట్టుకున్నారు. ఎవరికి ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎవరికి ఇచ్చారన్న ఓట్లు వాళ్ళ జనభూమి కమిటీ ద్వారా వాళ్ళు కట్టినారు ఇల్లు. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు. అది చంద్రబాబు చెప్పే ప్రతి ఒక్క మాట అబద్ధం. చంద్రబాబు వస్తే కాలువ రాదు, కరువు వచ్చింది. ప్రతి రైతుకు కూడా తినడానికి భూ ఉండదు. అది
ఓకే, మీరు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఈ యార్డ్లో? నేను ఆటో తోలుకుంటా అన్న, ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్, పొలం పని ఈ రెండు. మరి ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనుకుంటున్నారు? అన్న డిక్లేర్ అన్న జగన్మోహన్ రెడ్డి 120 స్థానాలు డిక్లేర్గా జగన్మోహన్ రెడ్డి సీఎం. పవన్ కళ్యాణ్ రాని, చంద్రబాబు రాని, కాంగ్రెస్ రాని, ఎవరని రాని, జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్కి. అది 9 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పోరాటాలు కానీ ప్రతి ఒక్క దానికి ఏదైనా జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్కి ఈసారి. పవన్ కళ్యాణ్ వైసీపీని టార్గెట్ చేశారంటున్నారు, మరి మీరు ఏమంటారు? అది లోలుచి రాజకీయం అన్నది. చంద్రబాబు ఒక ఎత్తురు, పవన్ కళ్యాణ్ మాకు సంబంధం లేదు దాంట్లో లోన్ జరుగుతూనే ఉంటాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటే. అది పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తుని పెట్టుకోకుండా సైకిల్ గుర్తుని పెట్టుకుంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తున్నారు కదా, మీరు 2 చోట్ల నెక్కుతాడంట. అన్నా నేను సర్వే చూసినావో లేదో పేపర్లో నువ్వు, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే జగన్ సీఎం. పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవలేడు. అసలు పవన్ కళ్యాణ్కి ఏం చేస్తున్నారు రాజకీయం? 4 ఏళ్ళ క్రితం చంద్రబాబు మద్దతు ఇచ్చి చంద్రబాబుని గెలిపించి నేను పోరాడతానని చెప్పి 4 ఏళ్ళ నుంచి అసలు బయటకు కాల్చిన ఎవరికన్నా ఇవాళ ఏదో రాజకీయం వచ్చిందని చెప్పి మళ్ళీ నేను బయటకు వచ్చి నేను పోరాడతాననే మాటే కానీ అవన్నీ ఉత్తమ మాటలన్నా. గుంటూరులో మహేష్ బాబు వాళ్ళ బాగా గల్లా జయదేవ్ గెలుస్తారు అనుకుంటున్నారు. మాది గుంటూరు కాదు, మాది గుంటూరు జిల్లా కాదు, మాది వినకొండ పక్కన. ఇక్కడ ఎవరు మాకైతే తెలియదు అన్న. మా ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్న, నర్సాపేట. అది మాది వినకొండ. గెలుస్తారు అనుకోండి మీ ఎంపీ గెలుస్తాడండి ఈసారి, గెలుస్తాడు. ఈసారి మాకు బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే, 2 సార్లు స్థానికంగా ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉన్న జీవి ఆంజనేయులు ఉన్నాడు కాబట్టి ఈసారి ఒకసారి బ్రహ్మనాయుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని చూసి ఓటేరన్న. ఎవరు ఓటేసినా ఈసారి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు. రాజశేఖర కుటుంబం మీద ఒక మాట ఇస్తే మాట తప్పని ఒక నమ్మకం ఉంది. రాజశేఖర కుటుంబం ఒక మాట ఇస్తే కంఠం తెగినా కానీ ఆ మాట తప్పదనే నమ్మకం జనాల్లో ఉంది. ఒకసారి జగన్ సీఎంగా చూడాలి, ఒక అవకాశం ఇవ్వాలి. అది గుంటూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? గుంటూరా మేము పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాము. అలా కాదు, గుంటూరులో జనసేన వస్తుందా, తెలుగుదేశం వస్తుందా, వైసీపీ వస్తుందా? జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్లకు పోటీ చేశాడు, గాజువాక, భీమవరం. ఓకే, అలాగే చంద్రబాబు వచ్చినప్పటికి ఒక స్థానానికి వచ్చాడు కుప్పం, లోకేష్ వచ్చినప్పటికి మంగళగిరి. ఓకే, వాళ్ళు ఏమన్నారంటే మేము గెలిచే స్థానాలు కాబట్టి మేము ఒక్క స్థానానికి పరిమితం అయ్యాం. పవన్ కళ్యాణ్ 2 స్థానాలు ఎందుకు తీసుకున్నారంటే ఏది గెలుస్తాడో తెలియదు కాబట్టి గెలిస్తే ఏదో ఒకటి గెలుస్తాడన్న అభిప్రాయంతో వచ్చాడని అంటున్నారు. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వస్తుంది. గాజువా కంపల్సరీగా వస్తుంది, ఏంది పక్క డౌటే లేదు. గుంటూరులో కూడా జనసేన రావాలని కోరుకుంటున్నాము. అది ఇప్పుడు ఏపీకి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నాం, కానీ ఏదంటే ఎవరు అవుతారో చెప్పలేం. ఏంది ఒక పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అనుకున్నట్టు మీరేం చెప్తారు? కింగ్ అవుతాడు, కింగ్ మేకర్ అవుతాడు? ఏమవుతారంటే గెలిచిన ఎవరు గెలిస్తే వాళ్ళు కింగ్ మేకర్. అది మామూలుగా కింగ్ అంటే సీఎం 5 నెలలు లెక్క. కింగ్ మేకర్ అనుకో సీఎం చేసే దాంట్లో ఒక పాత్ర వేసినట్టు కదా ఆయన. వేసాడు కరెక్టే, సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే టఫ్గా ఉంది. ఏంది ఎవరు వస్తారు చెప్పలేం. గట్టిగా మడిగి మాకు జనసేన రావాలని కోరిక. ఓకే, గుంటూరులో ఎంపీ స్థానానికి మన మహేష్ బాబు బావ జల్లా జయదేవ్ గెలవచ్చు, గెలవకపోవచ్చు, చెప్పలేం. అది మామూలుగా అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు 2019 ఎలక్షన్లో జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఆయన కొత్తగా ఇప్పుడు దిగాడు కాబట్టి చెప్పలేం. ఏదైనా పాద్యాలు ఉంటే ఇన్ని వస్తాయని అనుకుంటాం. అంటే వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకున్నారు? మిషన్ 100 అని పెట్టుకున్నారు. అంటే 100 సీట్స్ వస్తాయంటారా కంపల్సరీ? ఏమో 100 కాకపోయినా కనీసం 70-80 అయినా రావచ్చు. జగన్ వస్తేనే మేలు. మాకు మంచి పనులు కావాలంటే పేదవాడు అనేవాడు ఎప్పటికీ కనిపించడు. అంటే జగన్ ఏం చేశాడు? చేస్తాడన్న నమ్మకం ఉన్నది జనాలలో. అంటే ఇప్పుడు కూడా బాబు చేశాడు కదా, ఓటుకి 5,000 ఇచ్చి కొనవచ్చు, కానీ ఓటుని కొనలేవుగా. జగన్ కూడా అదే చేస్తున్నాడు కదా, ఓటుకి 5,000 ఇచ్చేసి కొంటున్నాడు కదా. డబ్బులు తీసుకోరు, అది గుండెలలోంచి వస్తుంది ప్రేమ, డబ్బులోంచి రాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, మంచి పని చేశాడు. అప్పట్లో రామారావు ఉన్నాడు, రామారావు చేశాడు. ఇప్పుడు జగన్ చేస్తాడని నమ్మకం ఉంది. అంటే బాబు కూడా చాలా చేశాడు కదా, ఏమీ చేయలేదన్న. 4.5 సంవత్సరాలు ఏం చేయలేదంట. మీకు ఎటువంటి లబ్ధి ఆహా, వాళ్ళ వరకు చూసుకున్నాడు, మిగతా వాళ్ళని వదిలేశాడు. ఓకే, రేపు ఏపీకి కాబోయే సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ 3 కలిసినా కానీ ఒక్కటైనా ఒకటే తిప్పడానికి ప్లాను అంతే. థ్యాంక్ యూ అన్న. ఉంటా చంద్రబాబు నాయుడు కండి, ఎందుకని? అతను ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందేది. ఎవరైతే అభివృద్ధి చెందదండి, ఎక్కడెక్కడ అయిపోవాల్సిందే. అమరావతి అట్ట ఉండాల్సిందే,
ఏదైనా అట్లా జగన్ వస్తే కాదంటావా అమరావతి కానీ ఇవన్నీ? ఏది కాదండి, అతను ఏది కాదండి, అతని వల్ల జగన్ కాదండి. నేను చేస్తా అని చెప్పి చెప్తున్నాడు కదా. చేయటానికి నేను చెప్తా చేస్తానండి, చేస్తే చూసేవాడేగా పంతనోడు. బాబు కూడా ఏం చేశారని చెప్పేసి అంటున్నారు. బాబు ఉండబట్టే అండి హైటెక్ సిటీ ఇట్లా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ వరకు హైటెక్ సిటీ ఎందుకని ఇప్పుడు అమరావతిలో ఏం చేయలేదు అంటే అమరావతి హైటెక్ సిటీ చేస్తాడండి బాబు వస్తాండి. ఈ ఎలక్షన్ గెలిస్తే శాస్త్ర నమ్మకం మాకు ఉందండి. 2000 పెన్షన్ ఇస్తున్నాడుగా, 10 రెట్లు పెంచాడుగా. జనాలు ఏమంటారంటే 2 ఓట్ల కోసమే ఓట్లు లబ్ధి పొందడానికి 3 నెలల క్రితము పింఛన్ పెంచారని చెప్పేసి అంటున్నారు. నేను కూడా అంటానండి, ఇప్పుడు ఇచ్చినోడాగా ఇవ్వడం దాత అనేది ఇప్పుడు 200 ఆడ 2000 ఎక్కడండి, 2000 పింఛన్ ఇస్తున్నాడు కదా. అది ఇప్పుడు కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఎలక్షన్లలో ఆంధ్ర పార్టీలు వద్దని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు మరి జగన్ పోయి కేసీఆర్తో కలిసాడు, మరి దీన్ని ఏమంటారు, సమర్థిస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ వచ్చేస్తే జగన్కి ఓటమికి కన్ఫామ్ అయినట్టు, అందుకే అతను వద్దన్నాడు ఇక్కడికి. అర్థమైందా అండి? కేసీఆర్ ఇక్కడికి వస్తే జగన్కి మాల ఓటమి చెందిద్దని కేసీఆర్ని వద్దన్నాడు ఇక్కడ మీటింగ్కి. 1000 కోట్ల డబ్బులు తీసుకున్నాడు. అది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.